జీవుడు అజ్ఞానంతో నిద్రపోతున్నాడు కాబట్టి ఈ జన్మనెత్తి ఇంకా నిద్రపోతున్నాడు. వాణ్ణి లేపడానికి చప్పట్లు కొట్టండి. మనం లేవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఒకప్పుడు ఈ దేశానికి 7 స్తంభాలు ఉండేవి. ఇప్పుడు ఆ 7 స్తంభాలు దెబ్బతింటున్నాయి. గోభిర్ పోయింది ఆవు, అన్ని జెర్సీలు, ఎక్కడ చూసినా జెర్సీ ఆవులు. కానీ భారతదేశపు ఆవు గొప్పతనం తెలుసా? మోపురం ఉన్న ఆవుని బ్యాస్ ఇండికా అంటారు. 10,000 సంవత్సరాల చరిత్ర. ఆ పాలు పిల్లలకి పెట్టండి. జెర్సీ పాలు ఇవ్వడం వల్ల బ్రిటిష్ వాడి మాట వింటున్నాడు, బ్రిటిష్ వాడి చరిత్రను వింటున్నాడు. మళ్ళీ A2 కౌ మిల్క్, మన ఆవు పాలు మనం ఇవ్వాలి. ఎందుకు? ఆవుకి పుట్టిన దూడ ఎక్కడ ఉన్నా తన తల్లి దగ్గరికి వెంటనే పాలు తాగుతుంది గుర్తించి. బర్రె దూడ 10 చోట్ల తన్నులు తిన్నాకే అక్కడికి వెళ్తుంది. జెర్సీ దూడైనా అంతే, 10 చోట్ల తన్నులు తిన్నాక ఈ ధర్మాన్ని తెలుసుకునే పిల్లలు మనకొద్దు. మనకి A2 కౌ పాలు తాగి ఈ ధర్మం పట్ల వెళ్ళే పిల్లలు కావాలి. రెండో వాడు విప్రుణ్ణి, బ్రాహ్మణ్ణి గౌరవించండి. ఎందుకు అంటే కమ్యూనిస్ట్ వాడు, మీరు ఏ టీవీ ఛానల్స్లో నా మీద దాడి చేసేది ఎక్కువ కమ్యూనిస్టులే. మా కరాటే కళ్యాణి గారికి తెలుసు ఎలా దాడి చేస్తారు అని. ఏం చేస్తారు అంటే మొట్టమొదట బ్రాహ్మినికల్ అనే పదం తీస్తారు. ఈ ధర్మాన్ని కాపాడేది బ్రాహ్మడు. నిర్భయంగా చెప్పండి, ఏం మాట వద్దు. బ్రాహ్మడు వాడి ఆచారాన్ని వాడు పాటించాలి. ఎందుకు అంటే రాజు వేగుల ద్వారా చెప్తాడు, కానీ బ్రాహ్మడికి శాసనం ఏంటో తెలుసా అమ్మ? శాస్త్రాన్ని చూసి మాట్లాడాలి. కాబట్టి మనకి శాస్త్రము అంటే దేవతల హృదయం, వేదము. అది ఎవరు చూస్తారో అది మన దేశానికి అవసరం. అందుకని విప్రుణ్ణి గౌరవించండి. రెండోది అది. మూడోది వేదం. ఈ ఇద్దరు ఉంటేనే కదా. ఆవు లేకపోతే ఆవు నెయ్యి లేదు, ఆవు నెయ్యి లేకపోతే బ్రాహ్మడు లేడు, బ్రాహ్మడు లేకపోతే వేదమంత్రాల వినియోగం లేదు. మూడోది వేదం. నాలుగోది ఎవరో తెలుసమ్మా? వీడెంత పెద్ద పోటుగాడైన బ్రాహ్మడైనా, ఎంత గొప్ప గోవున్నా, ఎంత మహత్తరమైన వేదమున్నా, పతివ్రత అయినటువంటి స్త్రీ లేకపోతే వీడికి యజ్ఞం చేసే హక్కు లేదు. సతీభిహి, ధర్మంతో ఉన్నటువంటి భార్య, ఇది అవసరం. వాళ్లకు నమస్కారం. ఇది ఆడవాళ్ళకి ఇచ్చిన స్థానం. 7 స్తంభాల్లో సతీభిహి. ఐదోది ఏమిటి? సత్యవాదిభిహి. అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకపోవడం అంటే ఏమిటి? యజ్ఞాన్ని ఆచరించడం, వేదాన్ని నమ్మడం, వేద వాక్యాన్ని మనకి వినియోగించేవాడు సత్యవాది. సత్యవాదిభిహి అలుప్తై, పక్కవాడి జేబులోది ఏం దోచుకోవాలి అని చూసేవాడు కాదు. ఎవడు? సత్యవాదిభిహి అలుప్తై. లుబ్ధుడవ్వకూడదు. అమ్మో నా డబ్బు అని జేబులో పెట్టుకోకండి. అభయ హిందూ అని ఈయన పెడితే దానికి ₹1 మనం ఏమి ఇవ్వగలం? ఇవ్వాలి, ఇస్తేనే. కాబట్టి అలుప్తై దానశీలైశ్చ, ఎదుటివాడి జేబులో తీసుకోవద్దు, దానశీలి అయి ఉండాలి. ఈ 7 ఉంటేనే వేదం కాపాడబడుతుంది. కాబట్టి అభయ హిందువు ఏం చేయాలి? మళ్ళీ వేద ధర్మాన్ని తీసుకొచ్చి పెట్టాలి. కాన్స్టిట్యూషన్ మనందరికీ ప్రధానమే. అది వేరే వాడితోటి మాట్లాడేటప్పుడు నీతో నువ్వు మాట్లాడుకోవాలి కదా. నీతో మాట్లాడేటప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ తీసి నాతోటి ఇది మాట్లాడచ్చా లేదా అనుకోవు కదా. వేదం అంటే నువ్వు ముందు నీలో నువ్వు మాట్లాడుకోవడం, వేదంతో మాట్లాడుకోవడం. కాబట్టి వేదం నువ్వు అనుకొని కాన్స్టిట్యూషన్ తీసి
కాన్స్టిట్యూషన్ తీసి సమాజంలో ఇబ్బంది లేకుండా బతుకు. నువ్వు వేదం అని తెలుసుకో, నీ ధర్మం వేదం అని తెలుసుకో. కాబట్టి నాకు నేను వేదం తెలుసుకున్నాక కాన్స్టిట్యూషన్ తెలుసుకొని ముందరికి అడుగులు వేస్తాను. ఇది చాలా ప్రధానం. అదే విధానంగా ఇంకా ఇచ్చినటువంటి సమయము, నా కంఠము, మా రాధా మనోహర్ దాస్ గారు 3 గుర్తు చేస్తున్నాయి. ఏమిటి? ఉపన్యాసం చాలించు అని. ఒక్కటే విషయమమ్మా, మర్చిపోకుండా ఈ ధర్మాన్ని మనం ముందరికి తీసుకొని వెళ్దాం. భయంకరమైన కలికాలం వచ్చింది. తండ్రి, తల్లి, కొడుకు కృష్ణానది ఒడ్డు దగ్గరికి వెళ్ళారు. తండ్రి కొడుకు నదిలోకి దిగి ఈత కొడుతున్నారు. తల్లి ఒడ్డు మీద నిల్చొనుంది. కొంచెం లోపల దాకా ఈత కొట్టారు. కొడుకుని తల్లి కేకేసింది, అరే వెధవా, లోపలికి వెళ్ళావే, బయటికి రా అంది. వాడు ఈత కొట్టుకుంటూ బయటికి వచ్చాడు. అమ్మా, నాన్నగారు కూడా ఈత కొడుతున్నారు కదే, నాన్నగారి కంటే ఎక్కువ నేర్చుకున్నాను కదా ఈత నేను, మరి నాన్నగారిని పిలవలేదే అన్నాడు. చీ వెధవా, నీకు మీ నాన్నకి సామ్యమా? మీ నాన్నకి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది, నీకేముంది అని పిలిచేంత భయంకరమైన కలికాలంలో ఉన్నాం. ఇలాంటి కలికాలంలో సతీభిహి, సత్యము మాట్లాడేటటువంటి, ధర్మముతో ఉండేటటువంటి స్త్రీలు, సత్యాన్ని మాట్లాడే పురుషులు చాలా అవసరం. కాబట్టి మనమందరము కూడా ధర్మాన్ని ప్రతిష్ఠ చేసుకుందాం. ఆయన పెట్టిన లోగోలో ఏముంది? యతో ధర్మ తతో జయ. ధర్మం ఎక్కడ ఉంది? వేదోఖిలో ధర్మమూలం. వేదం ఉంటే ధర్మం ఉంది, ధర్మం ఉంటే జయం ఉంది. ఇంకోటి ఏం పెట్టారు? యుద్ధాయ కృత నిశ్చయ. మేము యుద్ధం చేస్తాం, అనుమానమే లేదు అని చెప్పారు. అమ్మవారి యొక్క శంఖాలు, శ్రీచక్రం, ఓంకారం అనగానే పరమేశ్వరుడు, ఆ పైన శంఖము సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. మనకు అవసరమైనటువంటి దేవతా సమూహము, అలాగే వెంకటేశ్వర స్వామివారి 2 ముద్రలు, ఆంజనేయ స్వామివారి గద అన్నీ ఉన్నాయి. అభయ హిందూ ఈ సంస్థ 1000 రెట్లు ఎదగాలని, మొత్తము 2 రాష్ట్రాల్లో వ్యాప్తి చెందాలని, మనమందరము సహకరించాలి అని మనస నేను అభ్యర్థిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. నమస్కారం. స్వస్తి.